అంతర్ముఖానికి స్వాగతం. ఈ జ్ఞానం చెక్కిన శిల్పం అనేది నేను రాసిన ఒక పుస్తకానికి టైటిల్. ఇందులో హీరో జాగ్రత్తగా వినండి. ఇందులో హీరో హోటల్లో టేబుల్స్ మీద కస్టమర్స్ తిని పదార్థాలు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత తుడిచేవాడండి. ఆయన పేరు పక్కన పెడదాం. హీ బిలాంగ్స్ టు ఒరిస్సా. అక్కడి నుంచి వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళందరూ శ్రీకాకుళం వచ్చి అక్కడ సెటిల్ అవుతారు. ఒక టేబుల్స్ తుడిచేవాడు జీవితంలో ఎలా పైకి ఎదిగాడు అని చెప్పడానికి ఈ జ్ఞానం చెక్కిన శిల్పం అనే పుస్తకం రాశాను. ఈ కుర్రవాడు ఫస్ట్ ఫాదర్ తాలూకు హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు హోటల్లో పనిచేసి మళ్ళీ పొద్దున 4 o'clock వచ్చి మళ్ళీ హోటల్ అంతా క్లీన్ చేసి 9 o'clock స్కూల్కి వెళ్ళటానికి అతనికి టైం సరిపోదు. ప్రతిరోజు టీచర్స్తో చివాట్లు తింటూనే ఉంటాడు. ఆ టైంలో 7వ క్లాస్ వరకు ప్రభుత్వమే స్కూల్ ఫీజు కడుతుంది, పుస్తకాలు ఇస్తుంది. కానీ 8వ క్లాస్ తర్వాత ఆ వెసులుబాటు ఉండదు. అప్పుడు ఫాదర్ అంటాడు, నేను నిన్ను పోషించలేనురా, పుస్తకాలు అవి ఇవ్వలేను, పూర్తిగా చదువు మానేసి నా దగ్గరే హోటల్లో పనిచేయనప్పుడు చదువు మానేస్తా. అంటే హీ ఈజ్ ఓన్లీ 8th standard మ్యాన్. నౌ దట్ బాయ్ ఒరిస్సాలోను ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో బాలాజీ మెడికల్ కాలేజ్ అని ఉంది. ఆ మెడికల్ కాలేజీ, ఇంకొక 5 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 బీఈడి కాలేజీలు, వీటన్నిటికీ ఓనర్. ఎలా అంచెలంచెలుగా ఎదిగాడు అంటే 8వ క్లాస్ మాత్రమే చదివిన కుర్రవాడు తన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి పాఠాలు నేర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ ఫాదర్ తాలూకు టేబుల్స్ కడిగే స్టేజ్లో ఉన్నప్పుడు ఆ హోటల్కి నష్టం వచ్చి ఈ ఫాదరు ఒక సినిమా హాల్లో కిళ్ళీ కొట్లు కూడా ఉండేవి ఆ రోజుల్లో. ఆ కిళ్ళీ కొట్లో కూర్చోబెడతాడు. పాన్లు కట్టడం, సోడాలు విప్పటం, ఇవన్నీ ఆ కుర్రోడి పనులు. అండ్ హీఈస్ ఆఫ్టర్ ఆల్ 12 years or 13 years ఓల్డ్. ఇంటర్వెల్లోనూ సినిమా అయిపోయిన తర్వాత విపరీతంగా జనం వచ్చి పడిపోతారు, ఇంటికి తొందరగా పోదాం, లేకపోతే ఇంటర్వెల్ అయితే సినిమా బిగిన్ అవ్వకముందే, రీస్టార్ట్ అవ్వకముందే మళ్ళీ చూద్దామని అంత ఒత్తిడిలో కూడా ఎవడు డబ్బులు ఇచ్చాడు, ఎవడు డబ్బులు ఇవ్వలేదు, ఎవడు ఎక్కొడుతున్నాడు, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఒకవైపు సోడాలు కొడుతూ ఒకవైపు కిళ్ళీలు కొడుతూ ఇన్ని చేసుకుంటూ జీవితంలో ఒత్తిడి ఏర్పడినప్పుడు ఎలాగ అధిగమించాలి వాటిని అని నేర్చుకుంటాడు. అక్కడ షాప్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఈ ఫాదర్ ఈ కుర్రవాడిని మామయ్య గారి దగ్గరికి పంపిస్తాడు. ఈ మామయ్య ఒరిస్సా బార్డర్లో ఒక లిక్కర్ సారా బట్టీలు ఏదో అంటారు, ఆ బట్టీల దగ్గర కూర్చోబెడతాడు. అక్కడికి నక్సలైట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి టీ కాసి ఇవ్వాలి, వాళ్ళతో మంచి దృష్టిలో ఉండటం కోసం ఈ కుర్రోడు వాళ్ళకి టీ కాస్తూ ఇక్కడ సారా కాస్తూ అలా మెయింటైన్ చేస్తాడు. అక్కడ పోలీసులకి లంచాలు ఎలా ఇవ్వాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటాడు. ఇలా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ ఉంటాడు. తర్వాత పాము కాటికి సరిపోయే ఒక మందు ఆ గిరిజనుల దగ్గర కొని ప్రభుత్వానికి అమ్మే కాంట్రాక్ట్ తీసుకుంటాడు. గిరిజనుల దగ్గరికి అడవిలో వెళ్తున్నప్పుడు మామూలుగా ఉన్న రోడ్డు, ఆ రోడ్డు మధ్యలో చిన్న పిల్ల కాలువ, ఈ వర్షాలకి వచ్చేటప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తాయి నీళ్లు, వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది అంత చెప్పిన ఇన్సిడెంట్స్ అనమాట. వచ్చేసి ఆ కాలువ దాటి ఇటువైపు వచ్చేసరికి ఒళ్ళంతా జలగలు ఉంటాయి, వాటిని తీసుకోవాలి. ఇలా కష్టాలు పడి హీ కమ్స్ అప్ నెక్స్ట్ స్టేజ్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఓన్ హోటల్ పెడతాడు. ఆ ఓన్ హోటల్లో తన చెల్లి, తన తమ్ముడు ముగ్గురు కలిసి పెట్టిన హోటల్లో పొద్దున 4 o'clock లేచి ఆ వంట చేసి, చిన్న హోటల్ అనమాట, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇవన్నీ మళ్ళీ అయిపోయిన తర్వాత చేసి రాత్రి 11 వరకు పనిచేస్తూ ఈ ఎర్న్స్ సమ్ మనీ. అక్కడ హోటల్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత విద్యార్థులు వస్తూ ఉంటారు ఆ హోటల్కి. వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ సైన్సు, మ్యాథమెటిక్స్ ఇవన్నీ జాగ్రత్తగా వింటూ ఉంటాడు. ఈ కస్టమర్స్లో కొంతమంది టిఫిన్ బాగాలేదు అని డబ్బు కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది సగం టిఫిన్ తిని సరిగ్గా ఉడకలేదు, ఇంకొంచెం తీసుకురా అంటాడు. అప్పుడు వాడు గ్రహిస్తాడు, నేను బలహీనంగా సన్నగా ఉండటం వల్ల వీళ్ళందరూ డామినేట్ చేస్తున్నారని చెప్పేసి ఈ జాయిన్స్ జిమ్. కరెక్ట్గా 5 సంవత్సరాలు వచ్చేసరికి, 5 సంవత్సరాలు జిమ్లో ప్రాక్టీస్ చేసేసరికి వాడు చాలా పొడుగ్గా ఎత్తుగా ఉంటాడు. మా ఇంటికి కూడా వచ్చాడు, పుస్తకం రాసాము 2-3 సార్లు. దెన్ హీ బికమ్స్ వెరీ స్ట్రాంగ్. అప్పుడు ఒక జిమ్ పోటీలు, కుస్తీ పోటీలు ఇవన్నీ పెడతాడు. అక్కడ కొన్ని బ్యాచెస్ ఉంటాయి.
ఆ బ్యాచెస్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల్ని తన దృఢత్వంతో వాటిని సెటిల్ చేస్తూ ఉంటాడు. ఈ బీదవాళ్ళ ల్యాండ్స్ ఈ మాఫియా వాళ్ళు ఆక్రమించినప్పుడు వీళ్ళ తరఫున వెళ్ళి వాటిని సాధిస్తాడు. ఇలా నెమ్మదిగా పల్లెటూరు తర్వాత పక్కన నగరంలో, పక్కన స్టేట్లో అలా వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్లో వచ్చిన తర్వాత ఈ కంటెస్ట్స్ ఒక చిన్న రాజకీయ నాయకుడిలాగా తయారవుతాడు. అంచెలంచెలుగా అయిన తర్వాత ప్రస్తుతం ఒరిస్సా చీఫ్ మినిస్టర్కి రైట్ హ్యాండ్. ఆయనకే నేను చెప్పిన 4 మెడికల్ కాలేజీలు లేకపోతే 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ తయారు. అతను దానగుణం అంటే ఎవరడిగినా కాదంటాడు. స్కూల్లో అతనికి హాస్పిటల్ కూడా ఉంది. ఆ హాస్పిటల్లో ఏంటంటే ఎవరన్నా పేదవాళ్ళు వెళ్తే ముందు ఫీజు తీసుకోరు, ట్రీట్ చేసి ఇదో ఇంత అయిందమ్మా నువ్వు ఎంత ఇవ్వగలవు అని చెప్పి తీసుకుంటాడు. ఈజ్ ఎ వండర్ఫుల్ బాయ్. ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. జ్ఞానం చెక్కిన శిల్పం ఈ పుస్తకం పేరు. ఒక మనిషి హోటల్లో టేబుల్స్ తుడిచే స్థాయి నుంచి ఒక మెడికల్ కాలేజీ, ఒక హాస్పిటల్కి ఓనర్ ఎలా అయ్యాడు, అంచెలంచెలుగా జెన్యూన్గా నిజాయితీగా ఎలా అయ్యాడు, ఆ దాన గుణాన్ని చిన్నప్పటి నుంచి ఎట్లా పెంపొందించుకుంటూ వచ్చాడు అని చెప్పే పుస్తకం వీలైతే చదవండి. థ్యాంక్ యూ.